వచ్చిన తర్వాత తెలుస్తుంది అయ్యోరి బండారం అన్నట్టు ఫ్లాప్ టాక్ వస్తే తెలుస్తుంది మన పవర్ అయ్య గారి స్టార్ పవర్ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అయ్యా, ఇప్పుడే మన పవర్ బాబు గారు నటించిన ఈరమల్లు సినిమా చూడడం జరిగింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక సినిమా చూసిన తర్వాత మన ట్రేడ్ పండితులకు ఏమనిపించిందంటే, పవర్ బాబు గారు స్వయంగా ఏలెట్టి గెలికిన తర్వాత నిర్మాత బాగుపడ్డ సందర్భాలు ఉంటాయా? ఈ సినిమా పైన కుట్ర చేశారు అన్నారు. ఎవ్వరూ కుట్ర చేయలేదు. ఈ సినిమాలో ఏలెట్టి గెలికి పవర్ బాబు గారు తన మీద తానే కుట్ర చేసుకున్నాడు. మనల్ని ఎవర్రా ఆపేది అనేవాడు. ఎవరూ ఆపాల్సిన అవసరం లేదు బాబు, ప్రీమియర్స్ అయిపోయాయి కదా, మీరే అయిపోతారు. ఇక ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు బాబు, ఖచ్చితంగా అవుతారు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మధ్యలో ఎగనామం పెట్టి కృష్ణన్నయ్య సేఫే, రెమ్యునరేషన్ తీసుకున్న పవర్ బాబు సేఫే. మధ్యలో సంకనాగిపోయింది. బడ్జెట్ పెట్టిన రత్నాల తాతయ్య 800, 1000 రూపాయలు డబ్బులు పెట్టి సినిమా చూసిన ఫ్యాన్సే. 500, 800, 1000 డబ్బులు పెట్టి కూర్చొని నడుము నొప్పి చూసి తలకాయ నొప్పి తెచ్చుకున్న మహానుభావులం మనమే. మామూలు రాడు కాదయ్యా, 550mm రాడ్ కాల్చి దుడిచారు. మొత్తం అమీర్పేట గ్రాఫిక్స్ పెట్టి 80% పవర్ బాబు గారి డూబుని పెట్టి తీసిందే గాక మళ్ళీ సీజీ వర్క్లో పవర్ బాబు గారి తలకాయ అతికించారు బోనస్గా. ఇది చాలదన్నట్టు మళ్ళీ పార్ట్ 2 కూడా తీయడానికి ఎస్టిమేషన్ వేశారు. అంటే ఒకే రాడ్ 2 సార్లు పెడతారన్నమాట. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇక కథ విషయానికి వస్తే ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ చెప్పలేం. కృష్ణన్నయ్య, జ్యోతి కృష్ణన్నయ్య, పవర్ బాబు, బోనస్గా త్రివిక్రమ్ సార్ కూడా ఓ హ్యాండ్ వేసి ఎవరికి తోచినట్టు వాళ్ళు తీసుకుంటూ పోయారు. ఎక్కువ శాతం మన అదృష్టం కొద్దీ పవర్ బాబు గారి హ్యాండే ఎక్కువ పడింది. జ్యోతి కృష్ణన్నయ్యని సూపుడాకు పెట్టి కథ నడిపించాడు. ఫస్ట్ హాఫ్ చూసి అరే పవర్ బాబు హిట్టు కొట్టేలా ఉన్నాడే అని ఆశ్చర్యపోయాను. కానీ ఆయన నన్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా సెకండ్ హాఫ్తో చావగొట్టాడు. అంటే నా అభిప్రాయాన్ని అంతలా గౌరవించాడు పవర్ బాబు. థ్యాంక్ యూ బాబు. ఇంతకీ మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట? మీతో సినిమాలు చేసి అటు ప్రొడ్యూసర్లు, టికెట్లు కొని ఇటు ఫ్యాన్స్ ఇద్దరూ దారిద్ర్య రేఖకు దిగువకు జారిపోతున్నా మీరు మాత్రం హిట్టు కొట్టడం లేదు. మన చెన్నమన్నయ్య డే 1 186 కోట్ల పోస్టర్ దించాడు. వాళ్ళ బాబాయ్ కాబట్టి దీనికి ఒక 1000 యాడ్ చేసి 1186 కోట్ల పోస్టర్ దించాల్సిందే. కృష్ణన్నయ్య తెచ్చిన స్టోరీ వేరు, అది చాలా యూనిక్గా ఉంది. ఆయన తీసిన సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. సినిమాని బాగా గమనిస్తే ఔరంగజేబు పాత్రని కృష్ణన్నయ్య తప్పుకున్న తర్వాత పవర్ బాబు గారు ఇరికించినట్టున్నారు. ఆ విఎఫ్ఎక్స్ అయితే అందరికీ తలలు అతికించేశారు. కొన్ని చోట్ల అయితే పవర్ బాబు గారి ఫ్లెక్సీని ఎగరేశారు. కైన్ మాస్టర్లో ఇంతకంటే గొప్పగా ఎడిట్ చేయొచ్చు. 250 కోట్ల సినిమాని ఎక్కడా అనిపించలేదు. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, కానీ సెకండ్ హాఫ్ మొత్తం సీరియల్ని తలపించింది. ఇంట్రో సీన్, బీజిఎం, ఫస్ట్ హాఫ్ నెరేషన్, ఇంటర్వెల్ సీన్ వరకు బాగానే లాగించారు. మరీ అద్భుతం అని చెప్పలేం, కానీ అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత పవర్ బాబు గారి పొలిటికల్ భజనతో తీసుకెళ్ళి నేరుగా సినిమాని అస్సాంలో ల్యాండ్ చేశారు. ఒక సీన్లో క్లీన్ సేవ్లో ఉంటే ఇంకో సీన్లో గిబురు గెడ్డంతో కనిపిస్తాడు. ఆ గుర్రం మీద వెళ్ళే సీన్స్ అయితే భయంకరంగా ఉన్నాయి. ఎవరో బాడీలకి వీళ్ళ తలలు అతికించారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత పీకే గారి ఫ్యాన్స్ మొహాలు చూడాలి, పాపం అనిపించింది. ముందుగా కథ ఎలా వెళ్తుందంటే, పవర్ బాబు గారు ఒక గజ దొంగ. నవాబుల దగ్గర, సుల్తాన్ల దగ్గర డైమండ్స్ని దోచుకొని పేద ప్రజలకి మంచి చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా అలానే వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్లోనే ఉన్నట్టుండి స్టోరీ ఇంకో టర్న్ తీసుకుంటుంది. అవసరం లేని ఔరంగజేబుని తీసుకొచ్చి మన జేబుకి బొక్క పెట్టారు. క్లైమాక్స్ అంతా పవర్ బాబే డైరెక్ట్ చేశాడంట. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయొద్దు బాబు. ఒక క్లైమాక్సే కాదు, సెకండ్ హాఫ్ మొత్తం పవర్ అయ్య గారి చలువే. జ్యోతి కృష్ణన్నయ్య పేరుకే డైరెక్టర్. అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్లో, అనుకున్న కృష్ణన్నయ్య తీసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. కృష్ణన్నయ్య తప్పుకున్నప్పుడే అస్సాం ట్రైన్ ఎక్కింది సినిమా. సినిమాలో ఒక బీజిఎం తప్ప చెప్పుకోవడానికి ఇంకేం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సినిమా కోర్ పాయింట్ బాగున్నా పవర్ బాబు తన పైత్యంతో అస్సాంలో ల్యాండ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ అయితేనే తలపోటు. పవర్ అయ్య గారి హ్యాండ్ పడనంత వరకు సినిమా బాగానే ఉంది. పావలా కోడికి ముప్పావుల మసాలా అన్నట్టు ఈ రొట్ట కంటెంట్కి 500, 1000 పెట్టడమే విచిత్రం. టికెట్ రేట్లు పెంచి మళ్ళీ మీ కోరిక మేరకే పెంచామంటున్నాడు. ఇన్ని కొత్త కోరికలు ఉన్నాయని పాపం పీకే ఫ్యాన్స్కి ఇప్పుడే తెలుసుంటుంది. మరి ఈ హరహర వీరమల్లుని మీలో ఎంతమంది చూశారు? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.